చూసాం కదండి. మొట్టమొదటి అలంకారం చూసాం. అట్లాగే రెండోది ఏమిచ్చాడంటే ఇక్కడ రాజా నీది శుభంకర కరము. ఇక్కడ కూడా ఏంటి శుభంకరంలో కర, అట్లాగే కరంలో కరం, ఈ రెండు కూడా వేరు వేరు అర్థాలే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కూడా ఏంటి అర్థభేదంతో కూడినటువంటి పదాలు వెంటనే ప్రయోగించబడితే అటువంటి అలంకారాన్ని చేకానుప్రాస అలంకారం అంటారు. అలాగే ఇంకేం చెప్పొచ్చు, నీకు 100 వందనములు, ఇది కూడా చేకానుప్రాసే. వాలిపోయాడు, ఇది కూడా చేకానుప్రాసే. అంటే అర్థభేదంతో కూడినటువంటి పదాలు జంట వెంటనే ప్రయోగించబడితే దానిని చేకానుప్రాస అలంకారం అంటారు. అలాగే ఇక్కడ వృత్యనుప్రాస అలంకారం గురించి కూడా ఇచ్చాడండి. వృత్యనుప్రాస అలంకారం అంటే ఏమి లేదు, చాలా సింపుల్. ఇది ఒక హల్లు ఎక్కువ సార్లు ప్రయోగించబడితే దానిని వృత్యనుప్రాస అలంకారం అంటారు. అంటే ఏదైనా ఒక హల్లు ఎక్కువ మార్లు ప్రయోగించబడితే దాన్ని వృత్యనుప్రాస అలంకారం అంటారు.